ఈ స్వాతంత్ర దినోత్సవం మనం చేసుకుంటున్నామంటే ఎంతోమంది మహనీయులు స్వాతంత్రం కోసం పోరాడి నిస్వార్థమైనటువంటి పోరాటం చేసి మనకి ఈ దేశాన్ని పరాయి పాలకుల నుంచి విడిపించి మనకి ఈ స్వేచ్ఛనిచ్చారన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనకి ఈ స్వేచ్ఛ వచ్చిందో అది ప్రజలకు మంచి చేస్తూ వ్యవస్థ నిర్మాణం చేస్తూ ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్న సంగతి గుర్తించాలి. ఏ రోజైతే మనం నిస్వార్థమైనటువంటి పాలన అందిస్తామో, ఏ రోజైతే న్యాయ ధర్మాలను ముందుకు తీసుకువెళ్తామో ఆ రోజే నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టుగా ఎవరైతే ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వారికి నిజమైన నివాళులు అర్పించినట్టుగా మనం భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 200 ఏళ్ళు పాలించినటువంటి బ్రిటిష్ వారు వాళ్ళు దోచుకున్నటువంటి సొమ్ము చూస్తే 45 లక్షల కోట్లట. కానీ 5 సంవత్సరాల్లోనే ఒక ఉన్మాది ప్రజల యొక్క జీవితాలను చిన్నాభిన్నం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపద కావచ్చు అనేక విధాలుగా దోపిడీ చేసినటువంటి విషయాన్ని గమనించాలి. కనుకే సోదరులారా, ఈరోజు ఈ దేశం కోసం ఆలోచించే ప్రతి ఒక్క పౌరుడు కూడా న్యాయ ధర్మాలు వ్యవస్థ నిర్మాణం వైపు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల యొక్క ఆశయాలు ఉన్నాయో ముందుకు మేము తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.